నీ తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి అటుల ఇష్టపడవదేని ఐదు లిమ్మనిరి ఐదువురకు ధర్మముగా. సార్ అంజిరెడ్డి గారు, మీరు శ్రీకృష్ణ పాత్రలో రెండు ఉన్నాయి. ఒకటి పడక సీన్ అనేది ఒకటి ఉంది, తర్వాత సెంట్రల్ సీన్ అనేది ఒకటి ఉంది. ఆ సెంట్రల్ సీన్ పద్యాలు నేను విన్నాను, చాలా చాలా బాగా పాడతారు మీరు. దయచేసి మా ప్రేక్షకుల కోసం ఆ సెంట్రల్ సీన్లోని 4 పద్యాలు ఉన్నాయి కదా, ఆ 4 పద్యాలు కొద్దిగా ఆలపిస్తారు సార్ మా కోసం? అలాగే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్లీజ్. బావా సుయోధన సార్వభౌమ, నీ కొలువు కూటము క్రమముగా రణకుటంబకుతున్నను ఏవేవో ధర్మశాస్త్రములు వెళ్ళవేయుచుంటుంది. పాండవుల యందు ఆగర్భ శత్రుత్వము పెంపొందించుకొని వారిని త్రాటగట్టి నీట ద్రోసి విషద్రావము త్రావించి ఇంద్రప్రస్థమందు కూడా సుఖముగా ఉండనియ్యక నిండు సభలు మహాత్ములైన పెద్దల సమక్షములో పాండవ ధర్మపత్నికి వస్త్రాపహరణ దుశ్చర్య కావించినది చాలక నీ మేనమామ పనిన మాయోపాయంబున వారి రాజ్య సర్వసంపదలు హరించి అరణ్యములోనికి పంపి అక్కడా సుఖముగా ఉండనియక అజ్ఞాతవాసానంతరమైనను వారికి రావలసిన రాజ్య భాగము వారికి దక్కనియని నీకెందులకయ్యా ఈ ధర్మశాస్త్ర ప్రశంస? పలువురు పెద్దలుండగానే నే చెప్పబూ పలుకులు కూడా శ్రద్ధగా వినుము బావా, శ్రద్ధగా వినుము. చెల్లియో చెల్లకో చెల్లియో చల్లకో తమకు చేసిన యజ్ఞులు సైచిరందరూ తొల్లి గతించే నేడు నన్ను దూతగమము పిరి సంధిచేయా నీ పిల్లలు పాపలు ప్రజలు పెంపు వహింపగా పొందు చేసదో పొందు చేసెదవో రణంబెగూర్చదవో ఏర్పడ చెప్పుము కౌరవేశ్వరా. బావా, ఈ కర్ణుని ప్రగల్భమునే విజయముగా ఎంచుకొని దుర్నీతిని ప్రవర్తింపబోవు నీకు ఆ పాండవుల బలపరాక్రమము ఎట్లు తెలియనులే. అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడజాత శత్రువే అలిగిన నాడు
సాగరములన్నీయు ఏకము కాకపోవు. రాజరాజ, ఈనాటి ఈ సభా విశేషములు తిలకింపగోరి నానా దిక్కుల నుండి న్యాయవేత్తలు, ధర్మమూర్తులైనటువంటి పెద్దలు అనేకులు వచ్చి నా మాటలు శ్రద్ధగా ఆలకించుతుండిరే కాని రారాజువైన నీవు పెడచెవిన పెట్టుతుంటివి. యుక్తాయుక్త విచక్షణ తారతమ్యము లేక నీ శక్తిని నీ విరంగక, ఎదుట శక్తిని గ్రహించక, దూతగా వచ్చి చెప్పుచున్న నా మాటలు నీవు లక్ష్య పెట్టక, కురువృద్ధులకు భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామాది ప్రముఖుల శాంతి వచనములు నీవు లెక్క చెయ్యక, ఐశ్వర్య మదోన్మత్త దురహంకారముచే కన్ను మిన్నుగారక పాండవులకు 5 చుటకు కూడా నీవు నిరాకరించుతుంటివి. ఇక నీ మిత్రుడు కర్ణుడేమో కర్ణుని మేర ప్రాణములు కలిగిన పార్థుల సావు తప్పునే అని పలుకుచుండెను. జగజ్జేగీయమాన పాండవ సింహములతో యుద్ధములకు పురిగొలుపుచున్న ఎట్టి కర్ణులు 10,000 అది నొత్తులు చత్తులు రాజరాజా. నా పల్కులు విశ్వసూపుము, నా పల్కులు విశ్వసూపుము, విపన్నుల లోపులగా మెల్లరల్. బావా, సమరము చేయరే బలము చాలినన్, పెండ్లంబ పెరవారిచే కటకటం బడ దూచుచు ఊరకుందురే. ఊరకుందురా? ఎట్లు ఊరకుందురయ్యా? యోధాన యోధులు కలరు కదా, జయంబు నాదే కదా అని భ్రమపడుచుంటివి. కర్ణ దుశ్శాసను శకుని వికటట్టాసములకు భ్రమించి పాండు నందనుల కులమును విస్మరించి నా హితవచనములు నీ వాలింపక, కురుక్షేత్ర మహాసంగ్రామమే అనివార్యమై జరిగినతో ఆ మహాసంగ్రామమునందు పరమేశ్వరుని విప్పించి పాశుపదము పొందిన మా మధ్యమ పాండవుని పరాక్రమము వినుము. జెండాపై కపిరాజు, జెండాపై కపిరాజు, ముందు శ్రితవాజ శ్రేణియుంగూర్చి నే దండమును కొని తోలు చందనము మీద నారి గాంధీవము ధరించి పల్గొనుడు నీ మూకలు చెందుతున్నప్పుడు ఒక్కండు 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 నీ వరాలకింపడు కురుక్ష్మానాథ సంధింపగల్. సంతోషమున సంధి చేయుదురే, వస్త్రం ఊడ్చుతో ద్రౌపదీ కాంతను, వస్త్రం ఊడ్చుతో ద్రౌపదీ కాంతం చూసిన నాడు చేసిన ప్రతిజ్ఞలు దీర్ప భీముండు. నీ పొంతల్ నీ సఖజన్ము రొమ్ము రుదిరమ్ము ద్రావునాడైన నిశ్చింతల్ భద్గదయుల్ ధనూరు యుగంబు ఛేదించు ఛేదించు నాడేనియుల్. సంతోషమున సంధితే
మనమున ఎట్లు అభిలషించదవో అట్లే ఎగుగాక. ధన్యవాదాలు. చాలా 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 అద్భుతంగా పాడారండి. వరుసగా 4 పద్యాలు ఏకధాటిగా పాడారు. అంటే ఇది ఎలా సార్, ఇది ఎట్లా ప్రాక్టీస్ ద్వారా వస్తున్నప్పుడు సహజంగా కొత్త వాళ్ళు నేర్చుకునేటప్పుడు ఒక పద్యం పాడేసరికి వాళ్ళకి ఒక ఆయాసం అలా వస్తుంది, పాడలేకపోతారు రెండో పద్యాన్ని. కానీ ఏకధాటిగా 4 పద్యాలు కానీ 6 కానీ 10 పద్యాలు కానీ పాడేటట్టున్నారు. ఈ ఈ ఈ ప్రక్రియ, ఈ కళ మీకు ఎలా అబ్బింది? ఇది ఉన్న 4 పద్యాలు కంటిన్యూ సార్, మధ్యన ఎవరు మాట్లాడరు, ఏమి లేదు. ఓకే. కృష్ణుడు ఏమనుకుంటాడో ఆ కౌరవ సభలో నలుగురి సమక్షంలో తను చెప్పాల్సిన మాటలు పాండవుల తరఫున చెప్పడము, మధ్యన ఎవ్వరు ఆపకుండా అందరు వినేవాళ్ళే. అక్కడ తను చెప్పాల్సింది చెప్తాడు, ఇక నీ ఇష్టమయ్యా నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటే అదే చెప్పేస్తాడు. ఓకే ఓకే. చెప్పేస్తే ఆయన ఒక బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకుంటాడు. అసలు ఈయన కట్టేసి లోపల పడేస్తే గానీ సరిపోద్దని ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటాడు. అప్పుడు కృష్ణుడు విశ్వరూపం చూపించేసి వాళ్ళందరినీ వదిలేసి చెప్పాల్సింది చెప్పి తను వెళ్ళిపోవడం. అయితే ఇక్కడ ఈ 4 పద్యాలు అనేది కాస్త కష్టసాధ్యమే. నాకు కూడా కూర్చొని పాడడం కొద్దిగా ఇబ్బంది అయింది. అయినప్పటికీ కూడా అలా పాడగలిగితేనే ఇక దానికి ఒక విలువ ఉంటుంది సార్, లేకపోతే ఇక ఒప్పుకోరు జనరల్. బాగుంది, ఇంకా చాలా చక్కగా పాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు ఒకటి అంజిరెడ్డి గారు, ఇప్పుడు మీరు పద్యాలు పాడిన తీరు, ఆ అద్భుతమైన ఆలాపన వింటా ఉంటే నాకు మాట అనిపిస్తుందండి, ఇంత మంచి కళాకారులు ఇప్పుడు ఉన్నారు, పాడుతున్నారు. ఇక రాబోయే తరం గురించి ఇలాంటి పద్యాలు అంటే రాబోయే తరంలో మనం వినగలమా అనేది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఈ పద్య నాటకాన్ని ముందుకు తీసుకెళ్ళరా అనేది క్వశ్చన్ మార్క్గానే ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న మాట చెప్తాను నేను. ఇప్పుడు ఘంటసాల గారు ఉన్నారు, పి సుశీల, తర్వాత ఆత్రేయ, మహాదేవన్, నందమూరి తారక రామారావు గారు, తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు, ఇలా మహామహులు ఎన్నో కావ్యాలు, సినిమాలు అందించారు, పాటలు అందించారు, పద్యాలు అందించారు. కానీ రాను రాను వెళుతున్న జనరేషన్ వీటిని మర్చిపోతున్నారు. అంటే మన రంగస్థల నాటకాలను కానీ సినిమాలను కానీ ప్రముఖ పెద్ద పెద్ద ప్రసిద్ధి పొందిన కళాకారులను కానీ మర్చిపోతున్నారు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రక్రియని ఇలా మర్చిపోకుండా దీన్ని ముందుకు కొనసాగించాలంటే మనం ఏం చేయాలి? తర్వాత మీకు ఒక చిన్న మాట చెప్తాను. నేను మా ఇంట్లోనే ఇది నాగేశ్వరరావును సావిత్రి గారి పాట చూస్తున్నానండి. చూస్తూ ఉంటే ఎక్కడో దాకా పోవసం లేదు. చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మా ఇంట్లోనే మా పిల్లలు వచ్చి, ఏం డాడీ ఇంకా పాత సినిమా పాటలు చూస్తావు, పాత సినిమాలు చూస్తావు, పాత సినిమా పాటలు పద్యాలు ఇవి ఎందుకు, అవి తీసేయండి, లేటెస్ట్ పిక్చర్ పెట్టండి అని అంటే, నాకు మనస్తాపానికి గురయ్యి నేను ఇప్పుడు జనానికి, అంటే ఇప్పుడు రాబోయే జనరేషన్కి పాత పాటల్ని అలవాటు చేయాలి, దాంట్లో ఉన్న గొప్పతనాన్ని వాళ్ళకి తెలియజేయాలని నా వంతు సహకారంగా శ్రీకృష్ణుడు, అర్జునుడు, అభిమన్యుడు పాత్రలు వేసి నాగేశ్వరరావు సావిత్రి గారి పాటలు, మళ్ళీ రామారావు చేసిన పాటలు మళ్ళీ రీజనరేట్ చేసి దాన్ని రీల్స్ రూపంలో నేను ప్రదర్శించడం మీరు చూశారు. దానికి ఎంతో ఆదరణ దొరికింది. ఇప్పుడున్న కమింగ్ జనరేషన్ కూడా చాలా ఇష్టపడుతున్నారు. అలాగే ఈ పద్య నాటకాన్ని ముందుకి ఈ జనరేషన్కి తీసుకెళ్లాలంటే ఏం చేయాలంటారు మనం? చాలా లెంతీ ప్రశ్నలు 2-3 అడిగారు సార్. 2-3 చెప్పాలి మీకు. నేను ఇంపార్టెంట్ అడిగారు, తప్పకుండా ముఖ్యంగా మీ గురించి. పాత పాటలకి, పాత నటులకి మర్చిపోతున్న తరుణంలో వాళ్ళ వారసులుగా మీరు ముందుకు వచ్చి మీరు 1 నిమిషమో 2 నిమిషాలు ఆ వీడియో పెట్టి చేయడం వల్ల నేను చాలా సార్లు చూసి నా గ్రూప్లో పెడతాను సార్. పాత వాళ్ళకి చాలా అవసరం, గుర్తు చేయడం ఒక అవసరం అని చెప్పి మీతో చెప్పడం, మీరు నాకు పెట్టడం కూడా నేను కూడా చూస్తూ ఆనందిస్తాను. అందులో ముఖ్యంగా మిమ్మల్ని ఈ విషయంలో అభినందిస్తూ నమస్కరిస్తున్నాను సార్. చాలా సంతోషం. ఇంకొకటి, చాలా వరకు నేడు యూత్ను ఆకట్టుకోలేకపోవడానికి గల కారణము పూర్వీకులది మన తప్పే అని నేను అంటాను సార్. ఇప్పుడు నేను నేర్చుకున్నానంటే నా పూర్వీకులు ఒక దారి చూపించారు చక్కగా, అది బాగుందనుకో నేను వచ్చాను. ఇప్పుడున్న యూత్కి వాళ్ళ చేతిలో ప్రపంచం అంతా ఉంటుంది సెల్లోనే. మంచికి ఆకర్షితుడైనంతగా చెడుకు ఆకర్షితుడయ్యేంతగా మంచి కారు, మంచి అంత తొందరగా అర్థం కాదు కూడా. ఇందులో సంస్కృత భాషలో ఉంటుంది ఇది. ఈ ప్రయోగాన్ని నేను సక్సెస్ అయ్యాను సార్. ఒక్క విషయం మీతో చెప్పి మనవి చేసుకుంటాను, అందరి ప్రేక్షకుల మహాశికులకు కూడా మనవి చేస్తాను. స్కూల్ పిల్లలు ఇది వినరు, ఇప్పటిన్న వాళ్ళు పాత పాటలు కానీ పద్యాలు కానీ అస్సలు వినరు అనేది 100కు
కొంత సత్యమే ఉంది సార్. ఇంట్లో పెద్ద శత్రువుని ఎవరంటే మా వాళ్ళకి అన్ని రంగాలలో అన్నిట్లలో నేను చాలా ప్రియుణ్ణి. అదేలేండి. కానీ పద్యాలు వాడి పాత పాటలు వింటే పెద్ద శత్రువుని నేను వాళ్ళకి. మా ఇంట్లోనే, ఎవరికో కాదు, పక్క వాళ్ళకి ఎందుకు ఉండదు. ఎవడో వాడు దీని వారసుడు, ఆ వాసన ఉన్నవాడు అక్కడో రోడ్డెమ్మడి పోయేవాడు, అయ్యా నమస్కారం మీరు బాగా వాడింది అంటారు నన్ను. ఆయన నా బంధువు, ఇక్కడ కాదు. అయితే ఆ విషయం వాళ్ళకి తెలియక, వాళ్ళకి నచ్చినట్టు చెప్పకపోవడమే అది మన తప్పే అని నేను అంటాను సార్. ముఖ్యంగా నేను ఎందుకంటున్నాను ఈ మాట అంటే, నేను రుజువుపరిచాను కాబట్టి. దమయంతి స్వయంవరం అని ఒక గంట నాటకం తీసుకున్నాను నేను. ఓకే. తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ అప్పుడు స్కూళ్ళకు పర్మిషన్ ఇచ్చేసి ఆ పిల్లల్ని తయారు చేయండి అన్నప్పుడు 324 అప్లికేషన్లు వచ్చినాయి. అందులో 27 సెలెక్ట్ అయింది. ఆ 27లో మా దమయంతి స్వయంవరం కూడా. హయత్ నగర్ గవర్నమెంట్ స్కూల్లో మయూరి గారి టీచర్ అని ఉండేది, హెడ్ మాస్టర్ గారు శ్రీనివాస్ గారు ఉండేది. వాళ్ళ కోఆపరేషన్ తోటి ఆ జీవో ఇస్తే వాళ్ళు నాకు అవకాశం ఇచ్చారు. అందులో ఉన్నటువంటి ఆడపిల్లల్ని ఒక 30 మందిని, మగపిల్లల్ని ఒక 30 మందిని తీసుకున్నాను, ఇంటర్వ్యూ చేశాను. ఆయన తెలుగులో చక్కగా మాట్లాడాలా, నేను చెప్పిన పద్యం పాడాలని అంటే మగపిల్లల్లో 6 సెలెక్ట్ అయ్యారు 30 మందిలో. అందులో ఒక్కడ తప్ప మిగిలిన 5 తీసేశాం. అతను కూడా సిగ్గుపడిపోతూ పోతే ఆయన కూడా తీసేశాం. 30 మంది ఆడపిల్లలలో నేను 14 మంది సెలెక్ట్ చేసుకుంటే ఇంకొక 5 మంది మమ్మల్ని పెట్టుకోలేదని ఏడ్చారు. ఆ 14 మంది గవర్నమెంట్ స్కూల్ ఆడపిల్లలకు మంచి టాలెంట్ ఉంది, మగపిల్లల్ని మరి టాలెంట్ లేని పిల్లల్ని వేస్తారేమో, అది ప్రైవేట్ స్కూల్లో వేస్తున్నారేమో, అది సపరేట్ అంశం అనుకోండి. ఆడపిల్లల్ని 9వ తరగతి పిల్లల్ని తీసుకొని నేను దమయంతి స్వయంవరం టేకప్ చేసి పద్యాలు పాడిస్తూ డైలాగులు చెప్పిస్తూ 43 రోజులు తయారు చేశాను. తెలంగాణ రాష్ట్రంలో 27 నాటకాలలో పౌరాణిక విభాగంలో ఫస్ట్ వచ్చింది. నాకు ఉత్తమ డైరెక్టర్ ఇచ్చారు. పిల్లలందరికీ కూడా గవర్నమెంట్ సర్టిఫికెట్లు ఇచ్చి చేశారు. ఎంత చక్కగా నటించారు సార్ అంటే అసలు 5-6 రోజులలో ఆ పాత్ర అంతా అప్పచెప్పారు. అంత టాలెంట్ పర్సన్ ఉంది. వెరీ గుడ్. ఆడపిల్లలు 14 మంది చక్కగా నేర్చుకుని అందరికీ తెలంగాణ రాష్ట్రంలో విస్తరించే విధంగా చక్కటి చేసినప్పుడు ఆ కృషి ఎంత ఉందంటే ఓసారి నేనే ఏడ్చాను. బిగ్గర మాట్లాడితే అలిగిపోతున్నారు. వాళ్ళ బతిరాలి బామాలి అమ్మ, నేను కొద్దిగా పేరున్నవాడిని, నా పరువు పోతుందని చెప్పి వాళ్ళని బతిలాడి అది చేసుకొని వస్తే అద్భుతంగా పాడారు. మరి దాని వెనకాల ఉన్న కష్టమైన నా కృషిని వాళ్ళిద్దరు శ్రీనివాస్ గారు హెడ్ మాస్టర్, ఆ మేడం మయూరి గారి యొక్క కృషి ఉండబట్టి ఆ మాత్రం తీసుకురాగలిగినాం. మరి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు మాలాంటి సీనియర్ నటులందరూ కలిసి ఆ స్కూళ్ళను ఆ పిల్లలను వాళ్ళకి నచ్చే విధంగా నేర్పి చేస్తే ఎందుకు రారు సార్? ఎందుకంటే మన వద్దే తప్పు ఉందని దాన్ని మనం చేయలేకపోతున్నాం సరిగ్గా అనేది నా అభిప్రాయం సార్. నా పర్సనల్ ఒపీనియన్, నా వ్యక్తిగత అభిప్రాయం సార్. వేరే వాళ్ళని మీరైనా నేనైనా కానీ రాబో భావితరాలకి ఈ పద్యనాటక రూపాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన గురించి మన అభిప్రాయం తెలియజేస్తాం, అంతేగాని వేరే విషయమే కాదు. అయితే ఒక నటుడుగా లేకపోతే మీరు కూడా మెయిన్ రోల్స్ చేస్తున్నారు నాటకాల్లో. అంటే నా అనుభవం గురించి చెప్తాను మీకు. ఒక నటుడుగా అంటే అది నాటకం కానివ్వండి, లేకపోతే సీరియల్ కానివ్వండి, లేకపోతే సినిమా కానివ్వండి, ఏదైనా కానీ ఒక నటుడుగా లేకపోతే ఒక హీరోగా ఎంతోమంది లేడీ ఆర్టిస్ట్తో కలిసి యాక్ట్ చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక భార్యాభర్త పాత్ర ఉందనుకోండి, అక్కడ భార్యాభర్త పాత్ర అనేది సజీవంగా ఉండాలి. అంటే భార్యాభర్తలాగా ఉండాలి, అంతేగాని భార్యాభర్త అన్నాచెల్లిలాగా ఉండకూడదు. సో దానికోసం ఏమిటంటే మనం దానిలో ఆ పాత్రలో ఇమిడిపోతాం. అయితే ఏంటంటే ఇప్పుడు అలా ఇమిడిపోయి మనం లేడీ ఆర్టిస్టులతో మనం యాక్ట్ చేస్తున్నప్పుడు మన ఇళ్లలో నుంచి ఎటువంటి సహకారం అందుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా జీవితంలో జరిగింది చెప్తాను నేను. మేము ఒకటి నాటకం వేసానండి, అద్దె ఇల్లు అని చెప్పేసి. అద్దెల్లో నాటకం చూస్తానికి మా మిస్సెస్ వచ్చారు. అయితే అక్కడ భార్యాభర్త పాత్ర జరుగుతుంది, నాటకం జరుగుతూ ఉంటే పక్కన వాళ్ళు బంధువులు వాళ్ళు ఉండి చూసి, అదేంటమ్మా మీ ఆయన ఆవిడతో అంత క్లోజ్గా చేస్తున్నారు అని చెప్పేసి లేనిపోని అనుమానాలని ఈ ఫ్యామిలీ మెంబర్స్ పుట్టిస్తూ ఉంటారు కొంతమంది. అయితే నేనేంటంటే దానికి నా అదృష్టవశాత్తు పూర్వజన్మ సుకృతం వల్ల నా భార్య నుంచి పూర్తి నాకు మద్దతు ఉండటం వల్ల నేను సక్సెస్ఫుల్గా ఈ రోజుకి నేను సక్సెస్ఫుల్గా రాగలుగుతున్నాను. ఇలాంటి బాధలు మీరు కూడా పడ్డారా? మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి, ముఖ్యంగా మీ మేడం దగ్గర నుంచి ఎటువంటి సపోర్ట్ మీకు ఉంది?
ఇది చెప్పుకోవాలంటే కొంచెం బాధాకర ఇంటి గుట్టు అనేటారు దీన్ని. పర్లేదండి, ఓపెన్ హార్ట్. మీకైనా నాకైనా అదేండి. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరికైనా భార్య సహకారము పూర్తిగా ఎవరికి అందదు సార్. కాకుండా పర్సంటేజ్లలో అంత ఉంటుంది, అంతే తప్ప అసలు ఆ భాగస్వామ్యము హార్ట్ఫుల్ గా వాళ్ళు ఎవ్వరు సహకరించారు. మనమేమో స్టేజ్ పైన జనాలను మెప్పించడానికి భార్య కన్నా ఎక్కువగా అన్యోన్యత చూపిస్తాం నటులం కదా స్టేజ్ మీద. వాళ్ళు ఇంత ఉన్నదని చెప్పి ఆ పక్క బంధువులు వాళ్ళు వీళ్ళు పాపం వాళ్ళు మంచోళ్ళే, వాళ్ళని చెడగొడతారు. మీ ఆయన ఎవరో మరి ఎటన్నా పోతాడో ఏం చేస్తాడో అని వాళ్ళు అంటుంటే వాళ్ళకుండే డౌట్స్ తోటి వాళ్ళు మన దగ్గరికి తీసుకొస్తారు. నాటకానికి పోతున్నాం అంటే 2 రోజులు మాటలు బంధు, మళ్ళీ వచ్చినాక 2 రోజులు మాటలు బంధు, అలిగితివా సఖి ప్రియ ఇంట్లో మళ్ళీ వాడుకొని ఏదో బతివాడి బ్రాహ్మ మళ్ళీ సంసారం గుట్టు బయటపడకుండా ఇటు మెప్పించుకొని అటు మెప్పించు. అసలే వేసేది శ్రీకృష్ణుడే, అటు సత్యభామని రుక్మిణి ఎట్లా మెప్పించాలో ఆ రకంగా మెప్పించుకొని పాపం ఎంతో బాధపడుతుంటారు సార్ వాళ్ళ అమాయకులు. మనం అంటే బయట తిరుగుతాం, నటన అంటాం, ఏదో చేస్తాం, ప్రపంచంలో ఏదో ఏదో చేస్తుంటాం. వాళ్ళ ఇంటికాడ మన కోసం ఎదురు చూసేటోళ్ళేది. మనం మన స్టేజ్ పైన మనం అట్లా అన్నాం అనుకోండి, వెంటనే పక్క ఆవిడ ఆమెతో చెప్పేస్తే ఆమె లేనిపోనివన్నీ లక్ష నింపుకొని బుర్రలో ఎప్పుడు వస్తాడు ఆయుద్ధం చేద్దాం అని వాళ్ళు చూస్తుంటారు. ఈ రణరంగం అంతా ఇది ఒక పార్ట్ సార్. మళ్ళీ బ్రతిమలాడుకొని ఒక 2-3 రోజులు ఇది కేటాయించాలి, దీనికి 3 రోజులు నాటకానికి కేటాయిస్తే సార్ ఇది అందరికీ వస్తున్నదే. సార్ ఎందుకు అడుగుతున్నానంటే ఇది వ్యక్తిగత విషయం అయినా కదా, కానీ చాలామంది కళాకారులు, వందలాది మంది కళాకారులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలా విషయాల్లో. ఇలాంటి విషయాల్లో కొద్దిగా బయటకు చెప్పలేక ఏదో బాధలు పడి దాన్ని జీవనాన్ని అలా నాటక రంగాన్ని అట్లా లాక్కొస్తూ ఉంటారు. అంటే అదృష్టవశాత్తు మనకి ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్ గారు రాజేంద్ర గారు ఉన్నారు, ఈ ఇంటర్వ్యూ చూస్తున్నారు. ఆయన ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్తారు విందాం. మన సాధక బాధకాలు, తోటి నటి మనతో మనం నటిస్తున్నప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఆయన కూడా చెప్తారు, విందాం. అది బాగుంది సార్. అయితే ఇప్పుడు నా కోసం, మా ప్రేక్షకుల కోసం పతితులు కారు అనే పద్యం ఉంది కదా సార్, ఒక్కసారి మళ్ళీ మీరు పాడి వినిపించండి సార్ ప్లీజ్. ఓకే సార్. మామ ఆ పాండవులు పతితులుగారు నీ ఎడల భక్తులు, శుంఠలుగారు విద్యలను చతురులు మంచివారు, నృప సంతతికి తనలోని నాల్కలు అచ్యుతునకు కూర్చువారు, రణశూరులు పాండవులు అట్టివారలు ఈ గతి అతిథీనులై అడుగగా ఇక ఏటికి సంశయం పగల్ ఐదు లిమ్మని అడుగగా ఇక ఏటికి సంశయం పగల్ అంజిరెడ్డి గారు, ఇప్పుడు శ్రీకృష్ణ పాత్ర పోషించి ఎంతో పేరు తెచ్చుకున్న మీరు ఈ పాత్ర పోషణలో మీకు నచ్చిన సీనియర్ నటులు ఎవరు, ఇలాంటి ఇప్పుడున్న సమకాలికులు ఎవరు, మీరు ఎంతగానో ఇష్టపడిన ఆ నటుల పేర్లు వాళ్ళ గురించి అని చెప్తారా సార్? చాలా వరకు సీనియర్ నటులు చాలా మంది ఉన్నారు సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పీస్పాటి నరసింహమూర్తి గారు, ఆ తరం గురించి చెప్తున్నాను. ఆ తరం గురించి నేను వినటమే కానీ వాళ్ళని ప్రత్యక్షంగా చూడలేదు. నాకు 70 ఏళ్ళు వచ్చేసినాయి. కానీ నా నాటకాలు వాళ్ళు ఎక్కడ ఉన్నాయి అప్పుడప్పుడు యూట్యూబ్ లో చూస్తున్నాను, నేను ఎవరి చూసేది కాదు. ముఖ్యంగా నా ఉద్యోగం చాలా ఇంపార్టెంట్. భార్య పిల్లలు అంటే నా నాటకం వేసుకొని తిరిగి రావడమే. నాకు వచ్చిన అవార్డులు కూడా నేను అందుకున్న సందర్భాలు చాలా తక్కువ. అయితే నాకు ముఖ్యంగా ఘంటసాల గారు అంటే ఇష్టం సార్. ఘంటసాల బాణి అన్న, ఘంటసాల పద్యం అంటే చాలా ఇష్టం. నా గురువు చంద్రశేఖర్ గారు మిర్యాలగూడలో స్వర్గస్థులైనారు. ఆ మహానుభావుడికి ఆ ఘంటసాల గారి ఎక్కడన్నా ఉంటే ఒక పాట అది ఉంటే అందులో ఉన్నట్టు చక్కటి మూమెంట్ అది రాగాన్ని తీసుకొచ్చి నా పద్యాలలో యాడ్ చేసుకుని నా గురువు గారిని బ్రతులాడుకొని అట్లా చేసుకుంటూ నేను ఈ వైపే వెళ్ళాను. కానీ ఆ పెద్ద పెద్ద మహానటులు గొప్పవాళ్ళు వాళ్ళ ఈ పాటని నేను
చూడలేదు, వినలేదు. పైగా నేను అనుకరించలేదు కూడా. ఓకే ఓకే ఓకే. నేను ఘంటసాల గారి మాస్టర్నే అనుసరించాను. గుడ్ గుడ్, వెరీ కొంతవరకే సక్సెస్ అయినాను. మహానుభావుడు ఘంటసాల గారు. అందులో ఉన్నాయి కొంతవరకు నేను తీసుకొని చేయగలిగాను సార్. సార్ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మా గురువుగారు మీకు తెలుసు కదా, కొట్టే వెంకటాచార్య గారు, ఆయనతో సాన్నిహిత్యం ఉన్న తర్వాత నాకు కూడా పెద్ద అవగాహన లేదండి రంగస్థలం మీద. ఈ పీసిపాటి నరసింహమూర్తి గారని, షణ్ముఖ ఆంజనేయ రాజు గారని, తర్వాత బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అని చెప్పేసి, తర్వాత ఏవి సుబ్బారావు గారు, ఏవి కోటేశ్వరరావు గారు, ఇలా పెద్ద పెద్ద మహానటుల గురించి నేను తెలుసుకున్నాను. ఆయన ఎన్నో విషయాలు నాకు చెప్పారు. అలాగే ఇప్పుడు మన ముందు మన పాత తరం నటుల్ని మనం ఆదర్శంగా తీసుకుని ఇప్పుడు రాబోయే జనరేషన్ ఇప్పటి నటులు కూడా ఇంకా ముందుకెళ్ళాలని, ఈ నాటక రంగానికి మంచి పేరు తీసుకురావాలని మనం కోరుకుందాం. అయితే చివరగా ఇప్పుడు నాటకాల్లో చాలామంది వన్స్ మోర్ అంటారు సార్. ఒక పద్యం అద్భుతంగా పాడినప్పుడు ఆ నటుడు కానీ నటీమణి కానీ వన్స్ మోర్ అని అంటే మరింత ఉత్సాహంతో మళ్ళీ పాడతారు. అంటే ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న రాజుపాలెం నాటకాలకి నేను వెళ్ళినప్పుడు ఆవిడ సత్యభామ పాత్ర అద్భుతంగా పోషించి మిరజాల గల్లడ పాట పాడితే ప్రేక్షకులకు నచ్చి వేలేసి మళ్ళీ వన్స్ మోర్ అన్నారు. ఆ మహానటి ఎవరో కాదండి, రత్నశ్రీ గారు. అయితే ఎంత గొప్పగా పాడి చేశారో దానికే ఒక 10 నిమిషాలు అయింది, ఆయాసం వచ్చేసి ఉంటుంది. అయినా కానీ ప్రేక్షకుల కోరిక మీద ఆవిడ రత్నశ్రీ గారు మళ్ళీ పాడారు వన్స్ మోర్ అని. అట్లాగే అది నాకు గుర్తొస్తుంది. ఇప్పుడు జెండాపై కపిరాజు మీరు అద్భుతంగా ఆలపించారు. మీరు పాడిన పద్యాల్లో నాకు చాలా చాలా నచ్చింది. మీరు అన్యదా భావించుకుంటే ఈ వన్స్ మోర్ కేటగిరీలో ఆ జెండాపై కపిరాజు ఒక్కసారి పాడతారు సార్? అలాగే సార్, మీ కోరిక మేరకు నేను పాడతాను. అయితే తమరు చెప్పినటువంటి కొన్ని పేర్లలో సార్ గౌరవనీయులు కొట్టే వెంకటాచారి గారు వారు నేను కలిసి కూడా నాటకం వేసాం సార్. ప్రసన్న యాదవంలో నేను కృష్ణుడు, వారు ఏదో రాక్షస పాత్ర పేరు ఏదో ఉంది, శిశుపాలుడా కాదు సార్, వారు ఆ పాత్ర వేశారు. నరకాసుడు వేశాడు. వారు నాకు చిరపరిచితులు. గయోపాఖ్యానం కూడా అన్ని వారితో కలిసి వేయడం జరిగింది. అలాగే బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో కూడా కలిసి వేశాను నేను. ఉషా పరిణయ నాటకంలో 100 ప్రదర్శనలు ఇచ్చాను కృష్ణుడుగా. నేను అందులో ఎన్నో అవార్డులు వచ్చినాయి. అందులో ఉషగా వారు వేయడం జరిగింది. గుమ్మడి గోపాలకృష్ణ గారండి, వీళ్ళందరికీ కూడా మేమందరం కలిసి, తడకముల రామచంద్ర వీళ్ళందరం కలిసి ఎన్నో నాటకాలు వేయడం జరిగింది. కాకపోతే తమరు మొదట్లో ఏం చేశారంటే ఎవరిని ఆదర్శంగా అనే బదులు నేను ఘంటసాల మాస్టర్ గారి పేరు చెప్పాను. ఈ వైపు వచ్చేసిన పైగా వన్స్ మోర్ అనేది పరిషత్తు నాటకాలు ఆడే నేను ఆ మూడ్ లో ఉంటాం. నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తుంటాం. ఒక్కసారి పరిషత్తు నాటకాలు వేసే నటుడిని వన్స్ మోర్ అన్నాం అనుకోండి, ఆయన అక్కడే అయిపోతాడు. పైగా మళ్ళీ వచ్చే సీన్ ని గుర్తించుకొని ఆ భావంతో నటించాలంటే కొద్దిగా కష్టం అవుతుంది. జనరల్ గా నేను వన్స్ మోర్ వాళ్ళ పాట వాళ్ళకి ఇదే నమస్కారం పెడతాను, నెక్స్ట్కి వెళ్ళిపోతాను. నేను వన్స్ మోర్ ఇష్టపడను సార్. వాళ్ళు నచ్చారు, చప్పట్లు పెట్టారు, అడుగుతున్నందుకు చాలా ధన్యవాదాలు. ఇలాంటివి నాకు కూడా వచ్చినాయి, కానీ నేను వన్స్ మోర్ పాడదు సార్. ఎందుకంటే నెక్స్ట్ నాకు ఇంపార్టెంట్. ఇప్పుడు ఉదాహరణకి ఆ అమ్మాయితోటి ఇప్పుడు ఎంతమంది సుమారు 60-70 మంది లేడీ ఆర్టిస్టులతో చేసినాం, ఇప్పుడున్న అందరితోటి చేసినాం. ఎంతో సీరియస్గా ఉంటుంది. ఓ పారి ఏడుపు వస్తుంది, ఓ పారి సరసం ఉంటుంది, ఓ పారి సంగీతం ఉంటుంది, ఓ పారి భరతనాట్యం ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అనేదే కష్టం. ఒక పారి బ్రేక్ అయినాం అనుకోండి, నెక్స్ట్ పోద్ది. మనకు ఇప్పుడు నాకు మొన్న నంది అవార్డు వచ్చింది సార్. నాకు బల్లారి రాఘవ నంది వచ్చింది. వన్స్ మోర్ అంటే ఇంక నేను ఎక్కడో వెళ్ళిపోతాను సార్. అయితే ఇప్పుడు ఒకటి నేను అనేది ఏంటంటే అది మీ వ్యక్తిగతమైన విషయం అండి, నేను కాదు. ఎందుకంటే మీరు చాలా పరిషత్తులు ఆడారు కాబట్టి జనరల్గా పరిషత్తుల్లో వన్స్ మోర్ ఉండవని అనుకున్నాను నేను. కానీ వేరే నాటకాల్లో అశేషమైన ప్రజా సందోహం ఉన్న నాటకాల్లో ఎవరో ఒకరు, ఒక 5-6 మళ్ళీ వన్స్ మోర్ అని అంటాం. ఆ కళాకారుడు అంత కష్టపడి పాడిన పద్యాన్ని మళ్ళీ శక్తినంతా కూడా తీసుకుని మళ్ళీ పద్యాన్ని పాడటం అనేది చాలా గొప్ప విషయం అండి. నిజంగా వాళ్ళని మెచ్చుకోవాలి మనం. దయచేసి అడ్డొస్తున్నాను సార్. పందిరి నాటకాలలో ఉంటుంది అదేలేండి, ఒక్కసారి కాదు 4 సార్లు కూడా పాడేస్తారు. 4 సార్లు పాడగలడా లేదా అని కూడా చూస్తుంటారు. వారి యొక్క శక్తి ఎంత అనేది కూడా పరీక్షిస్తారు. పాడే మహానుభావులు చాలా మంది ఉన్నారు. గొప్ప విషయం, పెద్ద 4.5 సూత్రాల్లో బ్రహ్మాండంగా పాడే వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి వన్స్ మోర్లు బాగా వస్తాయి. మీరు వ్యక్తిగతంగా పరిషత్ నాటకాల్లో వన్స్ మోర్ ఇష్టం లేకపోయినా మా ఇంటర్వ్యూకి వచ్చేసరికి దయచేసి మా కోసం వన్స్ మోర్ జెండాపై కపిరాజు. ఓకే సార్, వదిలేలా లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జెండాపై కపిరాజు, జెండాపై
కపిరాజు ముందు శ్రితవాజ శ్రేణియుంగూర్చి నే గంధమును గొలితోడు చందనము మీద నారి గాంధీవముద్ధరించి పల్గునుడు నీ మూకం చెందుతున్నప్పుడు ఒక్కళ్ళు 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 నీ మరాలకింపడు కురుక్ష్మానాథ సంధింపగల్ ఇప్పుడు ఇంటర్వ్యూ ముగించే ముందు ఒక చిన్న సజెషన్ సార్. ఇప్పుడు ఈ నాటక రంగం గురించే నేను అడిగిన ప్రశ్న అడుగుతున్నాను అనుకోకండి. ఎందుకంటే నాటక రంగంలో ముందుగా ఈ పద్య నాటక రంగం ముందు తరాలకు వెళ్తుందా అనేది చాలా ప్రశ్నార్థకంగా మిగులుతుంది. ఈ నాటక రంగాన్ని, ఈ కళని ముందుకు తీసుకెళ్లాలంటే ఎటువంటి ప్రక్రియను అవలంబించాలి? ప్రభుత్వ రంగ సంస్థలు కానీ, ప్రజా సంస్థలు కానీ, లేకపోతే కళా పోషకులు కానీ ఎటువంటి పాత్ర పోషిస్తే ముందు తరాల వారికి ఈ మన సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని, ఈ పద్య నాటక వైభవాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళొచ్చో దయచేసి మా ప్రేక్షకుల కోసం చిన్న సూచన ఇస్తే బాగుంటుంది. రాబోయే తరాలకి ఈ నాటకం అందించాలి అంటే ఈ పద్య నాటకాన్ని, తెలుగులో ఉన్నటువంటి గొప్ప ప్రక్రియని, ఈ పద్యాలని, ఈ పద్య నాటకాలను అందించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న సమస్య సార్. ఒక్క నాటకం నేను వసంతరాజు నాటకాన్ని తయారు చేయాలంటే నటులకు వాళ్ళకి వీళ్ళందరూ కలిస్తే మొదటి ప్రదర్శనకు రిహార్సల్తో యుక్తంగా నేర్పిస్తే 1,72,000 ఖర్చు వచ్చింది. ఆ 1,72,000 ముందు నేనే పెట్టుకున్నాను. ఆ తర్వాత ఆ కాలనీ వాళ్ళకు 50,000, గవర్నమెంట్ కూడా 50,000 ఇచ్చింది నాకు. 1,72,000 నేనే పెట్టుకున్నాను మొదటిసారికి. అదృష్టవశాత్తు నేను ఏది తీసుకున్నా కానీ ఉంటే హీరో లేకపోతే జీరో. ఖచ్చితంగా దాని వెంటబడి నా మిత్రుడు బాలనాగేశ్వరరావు గారు నాకు పూర్తి సహకారం అందించారు. వారిని సుబ్బిశెట్టి లాంటి పాత్రకి ఎన్నుకున్నాను. ఆయన యొక్క అనుభవాన్ని దాంట్లో 100% చూపించాడు. అలాగే చాలా అగ్రనటులు అందరినీ కూడా తీసుకొని ఆ నాటకాన్ని నేను తయారు చేసుకుంటే ఎక్కడ స్క్రూట్ని ఇచ్చినా అక్కడ సెలెక్ట్ అయింది. అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి పారితోషికము మాకు వచ్చే ప్రథమనో, ద్వితీయనో, తృతీయనో వచ్చిన దాన్ని ఆ ఖర్చులు ₹1,00,000 ఇస్తే ₹1,00,000 దానికే అట్లనే వచ్చేసింది. అట్లాగే ఉదాహరణ మిర్యాలగూడెంలో 3rd బహుమతి వచ్చింది, అభినయ తిరుపతిలో 2nd, అట్లాగే తెనాలిలో 1st. 1,50,000 వచ్చినాయి మా గాయాలు. 2 నాటకాల ఖర్చులు అలానే కొట్టుకుపోయినాయి. అట్లాగే గుంటూరులో మాకు తృతీయం వచ్చేసి అందులోనే నాకు బల్లారి రాఘవ అవార్డు, నంది అవార్డు రావడం జరిగింది. ఇట్లాంటివి అనేక దిక్కుల నాటకం గట్టిగా వేస్తే, మంచిగా శ్రద్ధగా తీసుకొని మంచి నటులను పెట్టుకొని అన్ని ఖర్చులు భరించి మనం చేయగలిగితే అద్భుతంగా ప్రేక్షక ఆదరణ ఉంటుంది. పిల్లలు కానీ చూస్తుంటారు. నేను ఆ వసంతరాజు నాటకం వేస్తే కాలేజీ పిల్లలు వచ్చేసి మొదటి పిల్లవాళ్ళు వచ్చారు 10 మంది చూసి, అరే నాటకం చాలా బాగుందిరా, అంకుల్ వేస్తున్నారు రండి అంటే అందరూ వచ్చారు. అప్పటికే అయిపోయింది. అంకుల్ నువ్వు ఇది బాగుందంట మా పిల్లలంతా, మా వాళ్ళంతా చెప్పారు, నువ్వు మళ్ళీ ఎప్పుడు వేస్తావన్నారు నాన్న. అంటే నేను చూసే వాళ్ళ దగ్గర ఆ పిల్లలు తప్పు లేదు. ఈ ఆన్లైన్లో ఉన్నటువంటి యూట్యూబ్లో అవే కొన్ని తప్పుదారులు పట్టించిన కాస్త శ్రమతోటి, గవర్నమెంట్ సహకారంతో, సమాజంలో ఉన్నటువంటి పెద్దలు కొంతమంది డబ్బు ఏదో ఇచ్చి సమాజ హితం కోసం కొంత డబ్బులు పోగు చేసుకొని ఇవన్నీ గట్టిగా మంచిగా చూపించగలిగితే యూత్ మాత్రం వస్తారనే నమ్మకం నేను ప్రాక్టికల్గా చూసిన కాబట్టి నాకుంది సార్. ఖచ్చితంగా యూత్ మీద నమ్మకం ఉంది. వాళ్ళు ఆ వైపు ఉన్న వాళ్ళని తెలివిగా మనం ఈ వైపు లాక్కొని రావాలా. అది మన మీద ఉంది, సమాజంలో పెద్దల మీద ఉంది. ఇప్పుడు మీరు ఎలాగో అది చూస్తున్నారు, 1 నిమిషం చాలా చక్కగా చూస్తున్నారు. మా పిల్లలు కూడా బాగుందంటున్నారు. మరి మీరు ఒక ప్రక్రియ కొత్తది చేశారు. అట్లాగే నేను కూడా అది చేశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఇక చాలా వరకు నాటకాలు వేస్తున్న వాళ్ళు వాళ్ళకు అది ఫైనాన్షియల్గా సరిపోక కాంప్రమైజ్ అయ్యి, ఉదాహరణకు 4 రిహార్సల్లకు 2 రిహార్సల్లో పెట్టుకొని డ్రెస్ దగ్గరనో అక్కడక్కడ కాంప్రమైజ్ అయ్యి అక్కడక్కడ పందిర్లలో వేస్తే ఓహో
నాటకం అంటే గిట్లా ఉంటుందా అని చెప్పి చూడకుండా చేస్తున్నారు మా వాళ్ళే కొందరు. నేను వాళ్ళని తప్పుపట్టట్లేదు, వాళ్ళకున్న శక్తి సామర్థ్యాల మేరకు పౌరాణికాలని చేస్తున్నారు వాళ్ళ శక్తి కొద్దీ. కానీ అది యూత్ని ఆకట్టుకోలేకపోతుంది అనేది మా పిల్లలు చెప్తున్నా, అంటే నేను నా శిష్యులు చెప్తున్నటువంటి మాటనే నేను మరొకసారి చెప్తున్నాను. ఈ చేసిన పౌరాణిక నాటకాలను కూడా చాలా స్టాండర్డ్గా వేయగలిగితే ముందుకు వెళ్తుంది సార్. యూత్ని నేను ఆకట్టుకొని చూపించాను కాబట్టి అదే 14 మంది ఆడపిల్లలు నాకు ఫోన్లు చేస్తుంటారు, అంకుల్ మళ్ళీ ఎప్పుడు వేద్దాం. అప్పటికి వాళ్ళకి ఇంటర్ అయిపోయింది, వాళ్ళకి పెళ్ళిళ్ళు కొందరికి అయిపోయినాయి, కొత్త వాళ్ళని తయారు చేద్దామంటే మళ్ళీ నాకు కొద్దిగా సమస్యలు కాబట్టి నేను వెళ్ళట్లేదు. నేను మీరు అడిగిన ప్రశ్నకు యూత్ దగ్గర తప్పేమీ లేదు. ఆ వైపు ఆకర్షించిన వాళ్ళని ఈ వైపు లాక్కొని రావడము మన కర్తవ్యం సార్, పెద్దవాళ్ళు. ఇప్పుడు నాతో కూడా చాలా మంది బుక్కులు ఉన్నాయి సార్, పౌరాణిక నాటకాలలో శుద్ధ తప్పులు ఉంటాయి. ఆ తప్పులని విశ్లేషించి ఆ గణాలని అవన్నీ పట్టుకునే శక్తి సామర్థ్యాలు నటులకు కూడా లేదు. ఆ రైటర్స్ అన్ని ఆ బుక్స్ అన్ని ప్రింట్ చేసేటువంటి కార్యక్రమం వాళ్ళు చేయట్లేదు. ఇప్పుడు 20-30 ఏళ్ల కింద ప్రింట్లు, శుద్ధ తప్పులతోటి ఉన్నటువంటి ప్రింటుల్ని కొంత అదే తప్పులు చదువుతుంటే వాళ్ళు వచ్చి మనకు చెప్తే ప్రయోజనం లేదు. ఆ బుక్స్ మీద వాళ్ళు పడి ఆ బుక్స్ ప్రింట్ చేయించాలా, మా బోటలు అందరం కలిసి యూత్ దగ్గరికి వెళ్ళి యూత్ని తీసుకొని రావాలా, గవర్నమెంట్ సహకారంతో, ఊళ్ళో పెద్దల సహకారంతో వాళ్ళని చెప్పితే ఆటోమేటిక్గా చేస్తారు. ఇంకొక విషయం, వేమన శతకం పద్యాలు ఉన్నాయి సార్. నేను పార్కులో పిల్లలు ఉంటారు, అరే మీరు ఎవరన్నా వేమన శతకంలో ఎవరైనా పద్యాలు పాడతారంటే 100 మందికి ఒక 5-10 మంది పాడుతున్నారు. నేను వాళ్ళకి చాక్లెట్లు, వాళ్ళ గోరిని ఏదో ఒకటి ఇస్తూ ఆ పద్యాలు పాడిస్తున్నాను. అరే అంకుల్ పద్యాలు పాడితే మనకు చాక్లెట్లు ఇస్తాడని అని చెప్పి ఆ పిల్లల్ని అట్రాక్షన్ చేసుకుంటూ వస్తే మన వైపు వస్తున్నారు. యూట్యూబ్ ఏమో అట్లా ఆగుతుంది, మనం ఇట్లా లాగే వాళ్ళు తక్కువైంది అనేది నా భావన సార్. ఎక్కువగా మాట్లాడినట్టుంది సార్. ఆఖరిగా ఈ ఇంటర్వ్యూ ముగించే ముందు మేము ఒక్కసారి ఈ రంగస్థలం నుంచి ఫిల్మ్ మీడియాకి వెళ్దామండి. మేము అలారం అని ఒక ఫిల్మ్ చేసామండి. అలారం అని ఒక చూసారు, సొసైటీకి మెసేజ్ ఇవ్వాలని, ఒక మంచి మెసేజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో చేశాను. అది నేను అనుకోవడం కళాకారులు కూడా వర్తిస్తుంది, భార్యాభర్తల మధ్యన ఆ విభేదాలు అనేది. ఆ సినిమా గురించి, ఆ చిత్రం గురించి మీ అభిప్రాయం చెప్పండి సార్. అది చాలా చక్కగా ఉంది సార్. అవును, నేను చూశాను, మీరే చేశారు దాన్ని. అవును, చిన్న అపార్థం సార్. అక్కడ జరిగింది ఏమీ లేదు. నాటక రంగంలో ఇవాళ దాకా మన ఇద్దరం చర్చించుకున్నట్టే, ఇంటికాడికి వేవరకల్లా 3 రోజులు నాటకాలు వేసి అక్కడ మంచి అవార్డు వచ్చిందని మోజు మీద ఇంటికి వేవరకల్లా ఇక్కడ మాట్లాడరు. వాళ్ళలో వచ్చింది ఏంటంటే, ఇక్కడ ఈ 3 రోజులు పోయిండు, ఆయన ఎక్కడ పోయిండు, ఏం చేస్తున్నాడు, ఆస్తులన్నీ ఆయన పేరు మీద ఉండే, అన్ని ఏమైనా చేశాడో ఏమో, ఏమైనా సెకండ్ సెటప్ పెట్టాడో ఏమన్నట్టు అనుమానంతో ఇక మళ్ళీ ఆ 2 రోజులలో చనిపోవడం జరిగింది మీ అలారంలో. అవునండి, అవును, ఒక ప్రాణమే లాస్ అయిపోయింది. అపార్థం, కేవలం అపార్థంతో. అట్లాగే ఇవన్నీ అపార్థాలు రాకుండా నిజంగా నటీ నటులు ఉదాహరణ సార్, ఎంతోమంది హీరోయిన్లతోటి హీరో పాత్ర చేశాను నేను కూడా. నాకు ఆ స్పృహ ఉండదు సార్, ఆ అమ్మాయితోటి లవ్ సీన్ నటిస్తుంటాం, కవిగిలుల్లో ఇట్లా పెట్టుకొని నటిస్తున్నప్పుడు నెక్స్ట్ ఏంటి అనేదే ఉంటుంది. కానీ ఆమె స్త్రీ, నేను పురుషుణ్ణి, నేను ఇలా పట్టుకుంటున్నా అనేది చూసేటోళ్ళకు ఉంటుందేం కానీ నాకైతే ఉండదు. ఫీల్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది, చూపించాలి కదా జనాలకి. అద్భుతమైన నటుడని మనకు రావాలి కదా. కాబట్టి అలా వచ్చిందే కదా. మీ అలారంలో చక్కగా చూపించారండి. చిన్న అపార్థము ప్రాణాలు పోయే దగ్గరికి వచ్చింది. అది తర్వాత ఏడ్చి తుడిచి వస్తే ఏం ప్రయోజనం, చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టుగా మీ అలారంలో ఉంది. చాలా బాగా చేశారు, చక్కటి మెసేజ్ సమాజానికి. నటీనటుల భార్యలు కూడా, నటీమణులు కానీ ఎవరు కానీ పాత్రలు ఏంటో ఆలోచిస్తారే తప్ప వ్యక్తిగతంగా ఏదన్నా పక్కకు పోతే అవి ఒకరిద్దరు ఏమైనా ఉంటే ఉన్నారేమో. కానీ చాలా మంది సంసారాలను చక్కగా చూసుకుంటారు సార్. నా వ్యవసాయం ఉంది, నా భార్య ఉంది, నా పిల్లలు ఉన్నారు, నా పిల్లలు హై స్థాయిలో ఉన్నారు, నా మనవలు మనవరాళ్ళు అందరూ గౌరవంగా బతుకుతున్నాం. అపార్థాలు అనేవి కొద్దిగా వస్తాయి, కాకపోతే వాటిని మనం ఓపికతోటి, అంటే మీరు అన్నట్టు ఇప్పుడు సరి చేసుకోవాలి. అది ఆ సినిమా విషయానికి వస్తే దాంట్లో అది అతను ఆ హీరో లెక్చరర్ పాత్ర, అతని ఉద్యోగం అది ఏంటంటే పొద్దున్న లేస్తే 10 మందికి పాఠాలు చెప్పాలి. పాఠాలు చెప్తున్న దాన్ని ఎవరో ఒకళ్ళిద్దరు వచ్చి భార్యకి ఇది చెప్పటం, అన్నీ అక్రమ సంబంధం ఉందని చెప్పి అంటగట్టడం, అది ఆ చిన్న విషయం పెద్దదైపోయి ప్రాణాలే పోగొట్టుకోవటం అనేది జరిగింది. అది వాస్తవంగా అలాంటి విషయాలు, అలాంటి కేసెస్ చాలా ఉన్నాయండి. దాన్ని దృష్టిలో పెట్టుకుని చేసిన సినిమా అది. అది మీకు నచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అదండి మన అంజిరెడ్డి గారితో ఇంటర్వ్యూ. మీరు చూసారు కదా, ఒక ఉత్తమ నటుడు అవ్వాలంటే ఎంత కృషి చేయాలో ఆయన ఇంటర్వ్యూలో మనందరికీ అర్థమైంది.
ఇంకా ఆయన మంచి పేరు తెచ్చుకోవాలని, మరిన్ని పాత్రలు చేయాలని, ఈ రంగస్థలానికి మరిన్ని సేవలు అందించాలని కోరుకుందాం. నమస్కారం అండి. ధన్యవాదాలు సార్. మీకు ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాం. సెలవు సార్. నమస్తే.